గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమ. రేపే దసరా ఉత్సవాలు. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి విజయదశమి వరకు, అనగా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ దాకా 11 రోజుల పాటు అంగరంగ వైభవముగా దసరా ఉత్సవాలు జరుపుతారు. రేపు మొదటి రోజున అమ్మ దయ, అమ్మ చూపు, అమ్మ కరుణ మన మీద ఉండాలంటే మొదటి రోజున మనము అమ్మని బాలా త్రిపురసుందరీదేవి అలంకరిస్తాం. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నాడు, ఇదే నాడు తప్పు, పాడ్యమి నాడు అమ్మవారిని బాలా త్రిపురసుందరీదేవిగా అలంకరిస్తారు. త్రిపురత్రయంలో శ్రీ బాలా త్రిపురసుందరీదేవి మొదటిది. ఈ బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనటువంటిది. ఈ బాలా మంత్రం సమస్త దేవీ మంత్రాల కల్లా గొప్పది, అతి ముఖ్యమైనది కూడా. అందుకే శ్రీ విద్యోపానకులకి మొట్టమొదట ఈ బాలా మంత్రాన్నే ఉపదేశిస్తారు. ఎందుకంటే ఈ మహా త్రిపురసుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్ర శ్రీచక్రంలో మొదట ఆమ్నంలో ఉండేటువంటి మొదటి దేవత శ్రీ బాలాదేవి. అందుకే ముందుగా ఈ బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపురసుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. ఈ బాలా త్రిపురసుందరీదేవిని ధ్యానిస్తేనే ఆ దుర్గాదేవి సంతోషిస్తుంది. కాబట్టి శ్రీ బాలాదేవి స్వరూపం ఏ విధంగా ఉంటుందో ఆ భక్తులందరికీ తెలియజేయడం కోసం ఈ అలంకారాన్ని వేయడం జరుగుతుంది. సకల భక్తి పూజలకి, ఉపాసనలకి మూలమైనటువంటి ఈ బాలాదేవి ముగ్ధ మనోహరమైనటువంటి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన ఈ శరన్నవరాత్రులు దర్శించి ఆమె అనుగ్రహం పొందినట్లయితే సంవత్సరం పొడవునా మన అమ్మవారి చేసేటువంటి చేయించుకునే పూజలన్నీ కూడా సత్వర ఫలితాన్ని ఇస్తాయన్న సందేహం లేదు. జై దుర్గా భవానీ మాతకు జై.